నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామితో కలిసి సందర్శించారు. భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టులోనికి భారీగా నీరు చేరింది. దీంతో కడెం ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టులను సక్రమంగా వాడుకుని రైతులకు సాగునీరు, తాగునీరు అందిస్తామని గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ ఆగమయ్యారు. ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1963లో శంకుస్థాపన చేసిన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు మొదలుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో నిర్మించిన ఏ ప్రాజెక్టు కూలిపోలేదని, కానీ కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ తెలిపారు. కడెం ప్రాజెక్టు రివైవల్ కోసం ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెడతామని, ఇందుకోసం ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రపోజల్స్ త్వరగా సిద్దం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి నీటి బొట్టును సాగునీటి, తాగునీరు అవసరాల కోసం వాడుకోవడానికి మంత్రులను రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి ప్రాజెక్టులను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. సాధారణ కుటుంబం నుంచి ఒక శాసనసభ్యునిగా పనిచేస్తున్న యావత్ తెలంగాణ రాష్ట్రం గమనించాలి. మేము ఇంతకుముందు ఎస్ఆర్ఎస్పీ పోయినాం. అది 1963లో నవభారత నిర్మాణం చేసిన మన మొదట ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు 1963లో శంకుస్థాపన చేసి మరి ఇక్కడికి వచ్చినాం. ఇది 1949లో కట్టింది. అంటే ఈ ప్రాజెక్టు సుమారు ఇప్పుడు 51+26 77 ఏళ్ళు అయింది ఈ ప్రాజెక్టు. ఇక్కడికి వెళ్ళి ఎల్లంపల్లి పోతున్నాం. ఎల్లంపల్లి గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు 2005లో శంకుస్థాపన చేసిండు. కాంగ్రెస్ హయాంలో నిర్మించింది. ఈ 3 ప్రాజెక్టులు కూడా చెక్కు చెదరకుండా ఏ విధంగా ఉన్నాయి. మరి గత ప్రభుత్వంలో నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలో 2016 మొదలుపెట్టి 2019 పూర్తయితే ఏ విధంగా మరి పూర్తిగా మరి కూలిపోయినాయో యావత్ తెలంగాణ సమాజం గమనించాలని చెప్పి మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు మేము వచ్చిన కారణం గోదావరి నదిలో మరి వస్తున్న ప్రవాహాన్ని ఏ విధంగా మరి వ్యవసాయానికి కానీ త్రాగునీరు కానీ ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోవడానికి ప్రణాళిక చేయడానికి తెలంగాణ రైతాంగానికి మేము ఒక స్పష్టమైన హామీ ఇస్తున్నాం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేము రైతు పక్షపాత ప్రభుత్వం. కురుస్తున్న వర్షాలకు సంబంధించి కడెం ప్రాజెక్టు మొత్తం కూడా భారీగా జలకళను సంతరించుకుంది. ఇప్పటికే మంత్రులు వెళ్లి దాన్ని పరిశీలించడం కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయిలు అందుబాటులో ఉన్నారు. సాయిలు. రత్న, ఈ రోజు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు, వారితో పాటు వివేక్, ఈ 3 మంత్రులు ఈ రోజు ఇటు నిజామాబాద్ జిల్లాలోని మెండోర మండలంలో గల ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టును, అదేవిధంగా నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు, తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఈ 3 ప్రాజెక్టులను ఈ రోజు సుడికాడి పర్యటన చేసి పెద్ద ఎత్తున వాళ్ళంతా అక్కడ ప్రాజెక్టులను సందర్శించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ ప్రాజెక్టులో ఏదైతే గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులో ఏదైతే సంతరించుకున్న ఈ జలకళను వారు ప్రత్యక్షంగా చూశారు. అయితే ప్రధానంగా ఇక్కడ ఉన్న వాటర్ ను రేపు సాగునీటికి ఏ విధంగా మళ్లించవచ్చు, తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఇదంతా వస్తున్న ఏదైతే కింది భాగం నుంచి పైనుంచి వస్తున్న వాటర్ అంతా వృధాగా ఏ విధంగా పోతుంది అనేది కూడా వాళ్ళంతా దగ్గరుండి పరిశీలించడం జరిగింది. ప్రధానంగా మనం ఎస్ఆర్ఎస్ లో చూస్తుంటే దాదాపు 80 TMCల నిల్వ ఉండాల్సిన ఈ ఏదైతే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ లోకి ఇప్పుడు కేవలం 22 TMCలు 20 అనేది కేవలం ఒక 5-6 TMCల వాటరే వచ్చిందని చెప్పేసి వాళ్ళు అంచనాకు వచ్చారు. అయితే ప్రధానంగా ఇక్కడున్న ఏదైతే ఈ ప్రాంత సాగుకు ఇప్పుడున్న నీటిని ఏ విధంగా మళ్లించవచ్చు, అయినా గతం కన్నా తక్కువనే ఈ రిజర్వాయర్లో నిల్వ ఉందని చెప్పేసి దీన్ని పరిశీలిస్తాం, ఈ సాగునీటి కోసం ఏ విధంగా నీటిని వదలాలి అనేది చెప్పేసి వాళ్ళంతా పూర్తి స్థాయిలో అధికారులతో చర్చించి వారి దగ్గరుండి వాళ్ళు పర్యవేక్షించి
ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇందులో ఉన్న ఇసుక మేటలు ఏదైతే గతంలో 112 టీఎంసీల కోసం నిర్ధారించిన ఈ ప్రాజెక్టు సామర్థ్యం అది రాను రాను ఇసుక మేటలతో నిండిపోయి కేవలం 80 టీఎంసీల సామర్థ్యానికే అది కుదించుకుపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. దీన్ని కేంద్రంలో ఢిల్లీలో అయితే కేంద్ర జలవనరులతో ఆ శాఖతో మాట్లాడి ఈ ఇసుక మేటలను ఏ విధంగా ఏదైతే తీసేసి ఇంకా పూర్తి సామర్థ్యానికి దీన్ని ఎస్ఆర్ఎస్పీ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన చర్యలను మేము వెంటనే చేపడతాం, ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ప్రకటించి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ కడెం ప్రాజెక్టు కానీ తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే మనం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న ఏదైతే ఈ మేడిగడ్డ రిజర్వాయర్కి సంబంధించి కానీ తర్వాత ఇది ప్రధానంగా మనం చూస్తున్న ఏదైతే ఈ సుందిల్లా తర్వాత ఈ అన్నారం ఇవన్నిటికీ దానికి సంబంధించి కూడా వివరణ ఇవ్వడం జరిగింది వారు. అయితే ప్రధానంగా మనం చూస్తుంటే ఏదైతే బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలో ఎలాంటి నిజం లేదు. ఇప్పుడు వస్తున్న నీటితోటే అంటే ఎలాంటి ఈ పొగ ఎత్తిపోతున్న దానికి సంబంధించి ఈ పంప్ హౌస్లతో పని లేకుండానే పూర్తి స్థాయిలో దాదాపు అనేక టీఎంసీల నీటిని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ పంప్ హౌస్లతో పని లేకుండానే ఈ ప్రాజెక్టులతో పని లేకుండానే ఈ వాటర్ అంతా మనం తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఆయన ప్రకటించడం జరిగింది. ఇంకా అనేక టీఎంసీల నీరు వృధాగా పోతుంది, మనం దాన్ని యూజ్ చేసుకోలేని పరిస్థితి ఉందన్న ఒక అంటే ఆయన మాటల్లో మనకు బయటపడింది. ఇంకా ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రాపగండ చేస్తుందో దాని మీద సీరియస్ గా స్పందించడం జరిగింది. అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో చేపట్టిన ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ ఎక్కడ కూడా ఎలాంటి చెక్కు చెదరకుండా ఇప్పటికీ కూడా సేవలు అందిస్తుంది. ఇప్పటికి కూడా ఏదైతే పెద్ద ఎత్తున వాటర్ ను అటు తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఇప్పటికి కూడా అందిస్తుందని చెప్తుంది. కానీ 2019లో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం అది 2026 నాటికే కుప్పగూలిందని చెప్పేసి ఆయన ఎద్దేవా చేయడం జరిగింది. కాబట్టి అది అవినీతి ప్రాజెక్టు, అది పూర్తిగా కాళేశ్వరం అనేది అవినీతి ప్రాజెక్టు. ఇది బీఆర్ఎస్ ఏదైతే కేవలం అక్కడ డబ్బుల కోసమే ఇక్కడ ప్రాజెక్టుల నిర్మాణం అనేది సాగించింది, ఎలాంటి ప్రణాళిక లేకుండా ఇది వారు కేవలం ఒక దురుద్దేశ భావంతో నిర్మించిన ప్రాజెక్టు కాబట్టి అది కుప్పగూలిపోయిందని చెప్పేసి మంత్రులు ఎద్దేవా చేయడం అనేది కూడా మనకి ఇక్కడ ఉంది. అయితే ఇంకా ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు భవిష్యత్తుకు నీటి అవసరాల దృష్ట్యా ఏ విధంగా సాగునీటి కానీ తాగునీటి కానీ వాటర్ ని ఉన్న ప్రాజెక్టులలో ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో అధికారులతో ఇక్కడున్న అధికారులతో ఇక్కడ నిర్మల్ జిల్లా ఉన్న కలెక్టర్ భవేష్ నిజామాబాద్ జిల్లాకు కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అటు కడెం ప్రాజెక్టు గురించి కానీ తర్వాత ఇక్కడున్న ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు గురించి కానీ వారు పూర్తి స్థాయిలో ఆయనతో చర్చించడం జరిగింది. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి ఆదేశాలను ఇస్తాం, దాని ప్రకారంగా మనం నీటి అవసరాలను ఇక్కడి రైతాంగానికి కానీ ఇటు ప్రజల తాగునీటికి కానీ మనం ఉపయోగించే విధంగా చేద్దామని చెప్పేసి ఇక్కడ ప్రకటించి వెళ్ళడం జరిగింది. రత్న. థ్యాంక్ యూ సాయిల్.